చెప్పండి. ఒకవైపు సమగ్ర సర్వే జరుగుతోంది, 44% వరకు కంప్లీట్ అయింది. జనాలు చాలా మంది కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఈవెన్ సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అది ఏ సర్వే చేసినా ఇబ్బంది అయితే అనిపిస్తుంది వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి. కానీ ఆ వివరాలన్నీ క్లియర్గా ఉంటేనే మున్ముందు ఏమైనా కార్యక్రమాలు చేయాలన్నా సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ఈ రిజర్వేషన్స్కు ముఖ్యంగా ఇది చేసేదే బీసీ రిజర్వేషన్కు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ఇంప్లిమెంట్ చేసేస్తామంటున్నారు. సో సహకరించడమే కరెక్ట్ ఏమో కదా. ఇలా ఒకటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 11 నెలలు అయిపోయింది. వచ్చి కూడా దాదాపు రోజొక స్టోరీ చెప్పుకుంటూ టైంపాస్ చేస్తుండు. ఫస్ట్ ఏం చెప్పారు, 100 రోజులని ఈ కుటుంబ సర్వే చేసేసి దాదాపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. స్థానిక ఎలక్షన్లకు ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా జనవరిలో పెడతాంటారు. ఇప్పుడు కుటుంబ సర్వే ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు సిబ్బంది కూడా చాలా మంది ఎంతమంది తిరుగుతారో అసలు వ్యక్తిగత అవసరాల మీకు అవసరం ఏంది, ఆధార్ నెంబర్ ఎందుకు, బ్యాంక్ అకౌంట్లు అడుగుతురట, లేకపోతే ఫ్రిడ్జ్ ఉంది అడుగుతురట, ఏసీ ఉంది అడుగుతురట, అవసరం ఏముంది, వ్యక్తిగత సమాచారం అడగాల్సిన అవసరం ఏంది, నువ్వు కావాల్సిన సర్వే ఏంది, కుటుంబ సర్వే కులగణన కదా చేసేది, కులగణన నీకు ఏ క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్, మీ ఫాదర్ పేరు, మదర్ పేరు, లేకపోతే వైఫ్ పేరు, చిల్డ్రన్స్ పేరు, అది ఇంపార్టెంట్. 75 క్వశ్చన్లు పెట్టేసి ప్రజల్ని తిక్కమక చేసేసి సిబ్బందికి ఇబ్బంది, కులగల సర్వే కాకుండా ఏదో చిత్తశుద్ధి లేకుండా కావాలని స్టార్ట్ చేయడం తప్ప అందరికీ ఏమంటారు, బీసీ గారు అందరికీ ఏమనుకుంటారు అంటే కాదు మా కులగం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు. కానీ దీనివల్ల ఎలాంటి న్యాయం జరగదు. గతంలో ప్రభుత్వం రాగానే ఫస్ట్నే దాదాపు 1,05,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఏది రేషన్ కార్డులకు కానీ, లేకపోతే ఇందిరా మిల్లకు కానీ, లేకపోతే ఇంకా సంబంధించిన అన్నీ కూడా అప్పుడు కూడా వ్యక్తిగత సమాచారం తీసుకుర్రు. అయినా కూడా పబ్లిక్ క్యూలు కట్టేసి ప్రజాభవన్లో క్యూలు కట్టేసి 1,05,00,000 అప్లికేషన్ ఇచ్చారు. ఆ 1,05,00,000 మనం చూసిన సందర్భంలో కొంత ఆఫీసర్లు తీసుకుపోయి ఇక్కడ రోడ్డు మీద చెత్త కుప్పలు పడేసారు ఆ అప్లికేషన్ ఫామ్స్. ఇట్లాంటి వ్యవహారాలు చేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. దీనివల్ల సార్ నిజం చెప్తే చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం, చేస్తే చాలా మంచిది. కానీ దీనివల్ల వ్యక్తిగత సమాచారం తీసుకొని గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు ఉన్నప్పుడే చెప్పడం జరిగింది, వ్యక్తిగత సమాచారం మీకెందుకు ప్రభుత్వానికి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, ఈ సర్వే అనేది పెద్ద వర్కౌట్ అయ్యే పని కాదు, ఊరికే టైం పాస్ చేస్తున్నారు అనేది మీ ఉద్దేశం? నేనేమో టైం సర్వే ప్రకారం చిత్తశుద్ధి లేదు, మేము 100% మేము ఇట్లా చేయలేదు కదా. ఇన్ని క్వశ్చన్ 100 క్వశ్చన్లు పెట్టాలి, 75 క్వశ్చన్లు ఏంటంటే ఒకసారి సర్వే కొరకు ఒక్క రోజు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారండి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేశారు? చాలా వరకు తెలిసింది కదా సరే, మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఏ క్యాస్ట్ ఉన్నారు, ఎంతమందికి ఏ అవసరం అని చెప్తే కొంత తెలిసింది కదా. దాని ప్రకారమే ఇప్పుడు ఏది మన పింఛన్స్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ దాని ప్రకారం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అన్న చెప్పినట్టు స్థానికంగా తెలుస్తుంది. ఆఫీసర్లకు ఏం తెలుస్తుంది అంటే వాడు ఏం రాస్తే రాసుకుంటాడు. స్థానికంగా పంచాయతీ కమిటీలు పెట్టేసి లేదా స్థానికంగా ఎవరు ఏంది, ఏ క్యాస్ట్, ఎవరికి ఎంత ఉంది ఆస్తి, లేదా భూములు ఉన్నాయా, లేదా ఉద్యోగస్తులు ఉన్నారా అని లేపి లోకల్గా కాంపిటెన్స్ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఓన్లీ ఆఫీసర్లు పెట్టేసి అదే అన్క్వాలిఫైడ్ ఆఫీసర్లు పెట్టేసి ఇప్పుడు ఎంప్లాయీస్ మొత్తం అన్క్వాలిఫైడ్ ఎంప్లాయీస్, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు తీసుకుపోయేసి ఊరికి ఇంటింటికి పోయి రాసుకొని 75 క్వశ్చన్లు పెట్టి వాళ్ళు అడిగితే వాళ్ళు తిక్కమక్కబడి 75 క్వశ్చన్లు ఆన్సర్ లేక వీళ్ళు రాసుకోలేక, లేకపోతే సిబ్బందిని నిలదీసిన సందర్భం ఉంది. మనం సోషల్ మీడియా చూస్తుంటాం. సిబ్బంది వస్తే ఇంటికి నీకెందుకు నా బ్యాంక్ అకౌంట్, నా గురించి నీకెందుకు, నా వ్యక్తిగత అవసరం ఏంది, నా ఏసీ చెప్పాల్సిన అవసరం ఉంది, నా టీవీ చెప్పాల్సిన అవసరం ఏమైంది, 75 క్వశ్చన్లు. అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గన్ని క్వశ్చన్లు వేస్తారా? నీకు కావాల్సింది కులగణన. కులగణనలో కావాల్సిన క్యాస్ట్ సెన్సేషన్ కాబట్టి క్యాస్ట్ గురించి మాట్లాడాలి, ఇంకా కొన్ని క్వశ్చన్లు పెట్టాలి. అంతేగాని 75 సంవత్సరాలు చిత్తశుద్ధి లేక ఎంత టైంపాస్ చేస్తుంది తప్ప దీనివల్ల ఒరిగేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది తప్ప దీన్ని ఏం లేదు.